సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని ఈ రాష్ట్రం పండుగగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కోవలోనే ఈ స్ఫూర్తిని దేశ రాజధానిలో కూడా చాటేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఢిల్లీలో తెలంగాణ భవన్లో కూడా ఈ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తున్నాం. పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను, ఆత్మ బలిదాలను, ఆకాంక్షలను, ఆశయాలను అన్నిటినీ కలిపి వీలునామాగా వ్రాసి డిసెంబరు 7, 2023 నాడు తెలంగాణ ప్రజానికం ప్రభుత్వం మా చేతిలో పెట్టింది. ఆ క్షణం నుంచి సకల జనులమే పరమ విధంగా తెలంగాణ ఆత్మగౌరవమే సాధ్యంగా జనహిత ప్రోత్సాహంతో విమర్శలను సహిస్తూ విద్వేషాలను ఎదిరిస్తూ స్వేచ్ఛలను రెక్కలు తొడిగి ప్రజాస్వామ్యాన్ని రెడ్ కార్పెట్ పరిచి అవినీతిపై అగ్రభాగాన్ని తెలంగాణను నిలిపేందుకు గొప్ప లక్ష్యం వైపు నడుస్తున్న 4 కోట్ల ఆశయాలను నడిపిస్తూ నిరంతర జ్వాలించే తెలంగాణ మట్టి చైతన్యమే స్ఫూర్తిగా విరామం మెరక్క విశ్రాంతి కొరకు సమస్త ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చడమే లక్ష్యంగా నిరంతరంగా శ్రమించాం. మేనిఫెస్టోలో పెట్టిన మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత వంటి 6 గ్యారంటీలే కాకుండా మేనిఫెస్టోలో చెప్పనటువంటి 160 నుంచి మంచి పనులు చేశాం. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా నిలిపేందుకు అనిశ్చలు శ్రమిస్తున్నాం. తెలంగాణ భవన్ కూడా ఇదే కోవలో ఆపద సమయంలో రాష్ట్ర వెలుపల ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా అండలుగా నిలిచింది. కోవిడ్ కష్టాల కాలంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తెలంగాణ ప్రజలను రాష్ట్రానికి చేర్చేందుకు భవన్ సిబ్బంది నిర్వీర్యంగా పనిచేసింది. అదేవిధంగా ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభ సమయంలో పాటు వివిధ సంక్షోభ ఆయా దేశాలు చిక్కుకుపోయినటువంటి తెలంగాణ విద్యార్థులు ప్రజలను మన రాష్ట్రానికి క్షేమంగా చేర్చేందుకు వివిధ ఎంబసీలతో మాట్లాడి వారిని ఢిల్లీకి చేర్చుకున్న తర్వాత భోజన వసతి కల్పించి ప్రభుత్వం ఖర్చుతో వారిని రాష్ట్రానికి పంపించడం జరిగింది. వివిధ కేంద్ర ప్రభుత్వాల శాఖలతో నిత్యం సంప్రదిస్తూ సమన్వయం పరుస్తూ రాష్ట్రానికి కావాల్సిన నిధులను వీలైనంత వేగంగా మంజూరు చేయడంతో తోడ్పడుతూ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ భవన్ సైతం ఎల్లవేళలా చేయూతనిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే పరమ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సేవలో పునరంకితం అవుతున్నది అని తెలియజేస్తున్నా. అంతేకాకుండా తెలంగాణ స్పోర్ట్స్ గురించి మీ అందరికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో స్పోర్ట్స్ అడ్వైజర్గా కూడా నేనున్నాను. ఇన్ని సంవత్సరాలు అంటే గత 10 సంవత్సరాల నుంచి మూలబడ్డ స్పోర్ట్స్ను మళ్ళొక్కసారి మన స్పోర్ట్స్ లవర్ ఫుట్బాల్ ఆడుతున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళొక్కసారి దీనికి పిల్లల్ని అందరినీ కూడా తీసుకురావాలని చెప్పి organized International Continental Football Cup 2014 at Gachibowli Stadium after 24 years. Organized FIFA International Friendly Match football between India and Malaysia at Gachibowli after 16 years. Organized unveiling the వీళ్ళందరూ నిల్చోవాల్సిందిగా కూర్చున్నారు. జాతీయ జెండా ఎగరవేస్తారని చెప్పమని వీళ్ళందరూ నిల్చోండి మన ఫ్లాగ్ చెప్పవానికి జాతీయ జెండా ఎగరవేస్తారు. డౌన్ చేస్తారని
అండర్ 11 చెస్ నేషనల్షిప్ కూడా మనం అందరూ కూడా నిర్వహించాం. అదేవిధంగా we have conducted sub junior national basketball championship for after 7 years, conducted international badmintonship after 15 years wherein 8 countries had participated, conducting 78th national football championship of Santosh Trophy to 2024-25 after 57 years, conducted hockey women's sub junior national championship after 12 years, conducted a national inter-district athletics meet to నిర్జామ్ అనే ప్రోగ్రామ్ దాదాపు 7,000 మంది అథ్లెటిక్స్ తోటి తెలంగాణలో మనందరం కూడా చేయబోతున్నాం. అదే కాకుండా ఏషియన్ ఓపెన్ పికిల్ బాల్ ఛాంపియన్షిప్ 2025 కూడా మనం ఫస్ట్ టైం చేస్తున్నాం. క్యాష్ ఇన్సెంటివ్స్ ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టిన దానిని 1 కోటి రూపాయలు శాంక్షన్ టు మిసెస్ దీపి జీవని, బ్రాంజ్ మెడలిస్ట్ ఇన్ పారా దీంట్లో 2024 and rupees 10 lakhs to Nagpuri Ramesh, her coach Dronacharya award as a special case. ఇటువంటి ఎన్నో ఈవెంట్స్ స్పోర్ట్స్లో కూడా మనం అందరం కూడా చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా అంటే గత 10 సంవత్సరాలలో 50 కోట్లు మాత్రమే సంవత్సరానికి ఇంతకుముందున్న గవర్నమెంట్ స్పోర్ట్స్కు శాంక్షన్ చేస్తుంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు యాజ్ ఏ స్పోర్ట్స్ లవర్ అండ్ యంగ్ పీపుల్ కూడా పక్కదారులు పోకుండా, మత్తు పదార్థాల వైపు పోకుండా వాళ్ళందరూ స్పోర్ట్స్ మెన్గా తయారు చేయాలని చెప్పి ఈ సంవత్సరం 360 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా ఇవాళ గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి నిన్నటి నుంచి మొదలయ్యాయి. గ్రామ పంచాయతీ తర్వాత మండల్ తర్వాత డిస్ట్రిక్ట్ తర్వాత స్టేట్లో ఆడి సీఎం కప్ కాంపిటీషన్గా ఆటలు మొదలయ్యాయి. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు సీఎం కప్ అనేది నిర్వహించి గ్రామం నుంచి టాలెంట్ అన్నింటిని కూడా తీసుకురావాలి. అక్కడ నుంచి గొప్ప అకాడమీస్ అన్ని కూడా వీళ్ళందరికీ కూడా అకాడమీస్లు అన్నిటి కూడా తయారు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ స్పోర్ట్స్ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా మనం కట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, అంతేకాకుండా ఇక్కడనే ఆగకుండా తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీని మనందరం కూడా అతి త్వరలో నిర్మించుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇటువంటి ఎన్నో విజయాలతోటి ఎన్నో పనులతోటి ఇంతకుముందు మా సందీప్ స్టాఫ్ ఎవరైతే చెప్పారో ఎన్నో విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది. పథకాల గురించి సాధింపు గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా మా రెసిడెంట్ కమిషనర్ గారు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్